పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు దక్కేలా చూస్తామన్న చంద్రబాబు. అరకు కాఫీ మాదిరిగా మరిన్ని అటవీ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తామని హామీ. పట్టిసీమ పంటలకు జీవం పోస్తోందన్న చంద్రబాబు. ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి నీరు పరిశీలన ఎంతో ఆహ్లాదంగా ఉందన్న ముఖ్యమంత్రి. కారు ఢీకొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక మృతి. మరిన్ని సెక్షన్లు చేర్చాలన్న విద్యార్థిని తండ్రి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్న సీఎం. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ. అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం. కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేత. హైదరాబాద్లో ఘనంగా బోనాల జాతర. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లతో ప్రధాని భేటీ. క్రీడాకారులకు అభినందన. దేశ కీర్తిని నలుదిశలా చాటారని ప్రశంసలు. గాజాపై ట్రంప్ శాంతి ప్రణాళికను తిరస్కరించిన ఇజ్రాయెల్. ముందు హమాస్ ఆయుధాలు విడిచిపెట్టాలని షరతు. మండిపడ్డ గల్ఫ్ దేశాలు. గిరిజనుల సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. అరకు కాఫీ మాదిరిగా మిగతా అటవీ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేసి ఆర్థికంగా చేయూత ఇవ్వడమే లక్ష్యమని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలిపారు. స్థానిక గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తాము తెచ్చిన జీవో 3ని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సుప్రీంకోర్టు కొట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంపై కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎంకు కొమ్ము, బంజారా, తీంసా నృత్యాలతో ఆదివాసీలు స్వాగతం పలికారు. అనంతరం మహిళల సంప్రదాయ నృత్యాలను సీఎం తిలకించారు. వారితో కలిసి నృత్యం చేశారు. డప్పు కళాకారులను చంద్రబాబు ఉత్సాహపరిచారు. అనంతరం సభలో పాల్గొన్న చంద్రబాబు గిరిజనుల సమగ్రాభివృద్ధికి 4,764 కోట్లను కేటాయించామని చెప్పారు. భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామన్నారు. గిరిజన ఆవాసాలకు రహదారుల అనుసంధానం, సురక్షితమైన తాగునీరు, సోలార్ రూఫ్టాప్, డోలీమోతలు లేకుండా ఫీడర్ అంబులెన్సులు, 108, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లలు బాగా చదువుకుని ఐఐటి పోగలిగితే మీరు దేశాభివృద్ధి కోసం పాటుపడినట్టని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డాష్ అనే నేను మీ పేరు పక్కన నేనని పేరు పెట్టుకొని మీరు ఏమవుతారో సంకల్పం చేయండి. 1 ఇయర్లో మీరు ఐఐటికి పోవాలంటే ఐఐటి, ఐఏఎం పోవాలంటే ఐఐఎం, డాక్టర్ కావాలంటే డాక్టర్ అవుతారు. మీ జీవితాలు మారతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25 ఏళ్ల క్రితమే అరకు కాఫీకి నాంది పలికామని, ఇప్పుడు ప్రపంచ బ్రాండ్గా అరకు కాఫీ ఎదిగిందని సీఎం తెలిపారు. మరో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. అరకు కాఫీ ప్రమోట్ చేశా, మార్కెటింగ్ కల్పించా. మీరు పండించే పంటలకు గిట్టుబాటు ధర రావాలి. గిరిజన రైతులు, ఆదివాసులకు న్యాయం జరగాలని ముందుకు పోతున్నాను. ఇప్పుడు అరకు కాఫీ అనేది ఎక్స్పీరియన్స్ సెంటర్ గా తయారైంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అరకుని గ్లోబల్ బ్రాండే కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ గా తయారు చేసి ఆదివాసులను ఆదుకోవడంలో ముందుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గిరిజన ప్రాంతాల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా జీవో నెంబర్ 3 తీసుకొస్తే గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా సుప్రీంకోర్టు ఆ జీవోను కొట్టివేసిందని చంద్రబాబు చెప్పారు. ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు.
2000లో నేనే GOMS నెంబర్ 3 తీసుకొచ్చాను. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసుల ఉద్యోగాలు ఆదివాసులకే చెందాలనేది నా విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 20 ఏళ్ల అనుభవం ఉంది. 2020లో సుప్రీంకోర్టు ఆ జీవోను కొట్టేస్తే సరిగా సమర్థించలేకపోయారు. దీన్ని మనం అందరం కూడా కూర్చొని మళ్ళీ ఏ విధంగా చేస్తే మన హక్కుల్ని కాపాడుకుంటామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో గాని ఇటు సుప్రీంకోర్టులో గాని నిలబడే విధంగా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఆదివాసుల ప్రభుత్వం. మీ హక్కులు కాపాడుతాం. 1/70 గాని జీవో నెంబర్ 3 గాని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన్యంలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని సీఎం చెప్పారు. వివిధ సంస్థలతో నేడు చేసుకున్న 19 MOUల ద్వారా 60,000 మంది మన్యం వాసులకి లబ్ధి కలుగుతుందని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్లో గోదారమ్మ నీటి పరవళ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి వెళుతూ కాసేపు బ్యారేజ్పై ఆగారు. పట్టిసీమ నుంచి వస్తున్న గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందన్నారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో 17.52 TMCల నీటిని కృష్ణానదికి తరలించినట్లు అధికారులు వివరించారు. ఇప్పటివరకు 521 TMCల నీరు సముద్రంలో కలిసినట్లు తెలిపారు. కృష్ణా తూర్పు పశ్చిమ ప్రధాన కాలువలు గుంటూరు ఛానల్ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు సీఎంకి చెప్పారు. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని చంద్రబాబు అన్నారు. గిరిజన విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కుమురం భీం ఆదివాసీ భవనంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భారీ సంఖ్యలో ఆదివాసీలు హాజరయ్యారు. గిరిజన విద్యా సంస్థల్లో 29 కోట్ల రూపాయలతో మరుగుదొడ్లు, సోలార్ హీటర్లు, ఇతర మౌలిక వసతుల కల్పన జరుగుతోందని మంత్రి వివరించారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రతి నెల మొదటి వారంలోనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించారని లక్ష్మణ్ వివరించారు. వెల్ఫేర్ సంబంధించిన పిల్లల విషయంలో పట్ల నేను ముఖ్యమంత్రి గారు కోరినాను. మనకి ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి వెల్ఫేర్కి సంబంధించిన టీచింగ్ వారికి కానీ, నాన్ టీచింగ్ కానీ, డైట్ కానీ, కాస్మెటిక్స్ సంబంధించిన కానీ మౌలిక సదుపాయాల విషయంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపల వాళ్ళకి ఇవ్వాల్సిన బడ్జెట్ పరంగా సకాలంలో నిధులు ఇవ్వాలి, పిల్లలకు మంచి బోధన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు కోరినాను. ముఖ్యమంత్రి గారు మీకు తక్షణమే ఆర్థిక శాఖ మంత్రికి, ఆర్థిక శాఖ కూడా వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గిరిజనులకు, గిరిజనేతరులకు, అన్ని వర్గాలకు మేలు జరిగే విషయంలో ఈ ప్రభుత్వం అన్ని విధాలు మీకు అండగా ఉంటుంది. మీరు ఉన్నతమైన స్థాయిలో చదువుకునే విధంగా మీ ఆలోచన ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఆదివాసీ. తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో రేపు నిర్వహించనున్న వరుణ యాగానికి సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి యాగంలో పాల్గొనున్నారు. విజయ్ విహార్లోని విడిది కేంద్రంలో యాగశాలను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ ఏర్పాట్లను పరిశీలించారు. రేపు తెల్లవారుజామున వరుణయాగం ప్రారంభం కానుంది. వరుణయాగానికి సాధారణ ప్రజలను అనుమతించడం లేదు. అయితే యాగాన్ని చూసేందుకు భారీ LED తెరలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలతో లాల్ దర్వాజా అమ్మవారి ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి భక్తులు బారులు తీరగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు దర్శనం చేసుకున్నారు. కలెక్టర్ ప్రియాంక ఆలా అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢం సహా శ్రావణమాసం లో జరిగే బోనాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు తెలిపారు. ఈ బోనాల పండుగ హైదరాబాద్ అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా మంచినీళ్ల సౌకర్యము మధ్య మధ్యలో వాలంటీర్లు చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రేపు శ్రావణ మాసంలో కూడా ఇంతే పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు దేవాదాయ శాఖ తరఫున తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
సింహవాహిని అమ్మవారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. స్వయంగా బోనం ఎత్తుకొని వచ్చారు. అమ్మవారికి సినీ నటుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రత్యేక పూజలు చేశారు. సింగర్ మంగ్లీ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అమ్మవారికి పూజలు చేశారు. ఆ సింహవాహిని మాంకాళి అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. రైతులు సంతోషంగా ఉండాలి, వర్షాలు బాగుపడాలి. హైదరాబాద్ లో కూడా మీ వ్యాపారాలు, వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి. అట్లాగే ఆ తల్లి ఆశీస్సులతో మన దేశం కూడా ముంగడికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలందరికీ నమస్కారాలు. సాయంత్రం సింహవాహిని అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహించారు. రాత్రి 10:30కు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, చీర, సారే సమర్పించనున్నారు. రేపు రంగం భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్ర ఉంటుంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా పలు ప్రాంతాల్లో బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో వేకోజాము నుంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంబర్పేట అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు విహెచ్ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎల్బీనగర్ ఖిలా మైసమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేగం బజార్లోని శ్రీ భూలక్ష్మీ మాతా దేవాలయంలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. చార్నార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. కార్వాన్లోని దర్బార్ మైసమ్మ అమ్మవారికి మంత్రి దామోదర రాజనరసింహ పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు 2026 కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసమైన లోక్ కళ్యాణ్ మార్గ్లో పతక విజేతలకు ఆయన ఘన స్వాగతం పలికారు. కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన అథ్లెట్లందరినీ మోదీ అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో గడిపిన ఆత్మీయ క్షణాలకు సంబంధించిన ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దేశానికి పతకాలు సాధించి పెట్టిన క్రీడాకారులతో భేటీ కావడం విశిష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ వేదికపై దేశం గర్వపడేలా చేసిన అథ్లెట్లపై ప్రశంసలు కురిపించారు. ఎవరు బాగా ఆడతారో వాళ్లే జీవితంలో వికసిస్తారంటూ వీడియోలో తన సందేశాన్ని తెలియజేశారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు సాధించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లు కేవలం గ్లోబల్ పాలసీలను పాటిస్తే కుదరదని, ఖచ్చితంగా భారతీయ చట్టాలకు లోబడి పనిచేయాలని కేంద్రం స్పష్టం చేసింది. డీప్ ఫేక్ వీడియోలు, అభ్యంతరకర కంటెంట్పై మెటా ప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో ఐటీ శాఖ అధికారులు ఈ మేరకు తేల్చి చెప్పారు. మెటా ఆల్గరిథంను మార్చేయాలని ప్రభుత్వం ఆదేశించిందనడం అవాస్తవమని చెప్పారు. ఖచ్చితంగా దేశీయ చట్టాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. భారత సంస్కృతి, స్థానిక భాషల పట్ల మెటా బృందాలకు అవగాహన ఉండటం లేదని, కంటెంట్ మోడరేషన్ మరింత మెరుగుపరచడానికి స్థానికుల నుంచి సమాచారం తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్ విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని కేంద్రం తేల్చి చెప్పింది. అలాగే ప్రముఖులకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేసింది. అధికారిక, వెరిఫైడ్ ఖాతాల నుంచి వచ్చే కంటెంట్ను ఆల్గరిథమ్స్ పొరపాటున డీప్ ఫేక్లుగా గుర్తించకూడదని సూచించింది. నిర్ణయం తీసుకునే ముందు మనుషుల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల అకాల మరణం చెందిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఎర్రవెల్లిలోని తన నివాసం నుంచి ఉదయం బయలుదేరిన కేసీఆర్ దాదాపు 5 గంటల ప్రయాణం తర్వాత వరంగల్ జిల్లాలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో అడుగడుగునా గులాబీ శ్రేణులు అధినేతకు స్వాగతం పలికారు. నల్లబెల్లిలో పెద్ది చిత్రపటానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా సుదర్శన్ మరణంపై కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యమ ఘట్టాల ఫోటోలు చూస్తూ జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. బీఆర్ఎస్ తరపున పెద్ది కుమారుడు, కుమార్తెకు చెరో ₹1 కోటి చెక్కు, పెద్ది తల్లి అమృతమ్మకు 25 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. పిల్లల భవిష్యత్తు, వారి చదువుకు సంబంధించి పార్టీ నిరంతరం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. సుదర్శన్ రెడ్డి ఇంట్లో 40 నిమిషాల పాటు గడిపిన కేసీఆర్ తర్వాత తిరుగు పయనమయ్యారు. రాజమహేంద్రవరం ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. ఇవాళ మధ్యాహ్నం 3:25 ప్రియాంక తుదిశ్వాస విడిచినట్లు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. తెలంగాణలోని గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్కు చెందిన ప్రియాంక ఎంబీబీఎస్ పూర్తి చేసి రాజమహేంద్రవరంలోని పీజీ చదువుతున్నారు.
ఈ నెల 3న ఇద్దరు యువకులు సూర్యవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ స్కూటీపై వెళుతున్న ప్రియాంకను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఇవాళ మృతి చెందారు. అంతకుముందు ప్రియాంకను ఢీకొట్టిన నిందితులకు కఠిన శిక్ష పడేలా ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చాలని ఆమె తండ్రి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు ప్రియాంక స్కూటీని 3 సార్లు కారుతో ఢీకొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం జరుగుతుందని ప్రియాంక తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వాంటిల్ని చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు, అది చాలా అమానవీయం. ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. సార్ వాళ్ళంతా పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్, ఎవిడెన్స్ కాపీస్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ మేము పోలీస్ వాళ్ళని నమ్ముతున్నాము. మా డౌట్స్ క్లియర్ అయింది. మెడికో ప్రియాంక కేసులో నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చేస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ చెప్పారు. దర్యాప్తులో భాగంగా అవసరమైతే మరిన్ని కఠినమైన సెక్షన్లు నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించామని, ఇంకా కొన్ని సేకరించాల్సి ఉందన్నారు. నిందితులకు బాధితురాలికి ఇంతకు ముందు ఎలాంటి పరిచయం లేదని విచారణలో తేలిందన్నారు. నిందితులు ఇద్దరూ తాగి రావడంతో మాల్లోకి అనుమతించలేదన్నారు. లోపలికి అనుమతించని సెక్యూరిటీ సిబ్బందిపై నిందితులు ఇద్దరూ దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారని ఎస్పీ వివరించారు. పారిపోయే క్రమంలోనే ప్రియాంక ఉన్న స్కూటీని ఢీకొట్టారని వెల్లడించారు. ఈ కేసులో తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. 4వ తారీఖు 1 o'clock మనం ఎఫ్ఐఆర్ వేసాం. ఎర్లీ అవర్స్ ఆఫ్టర్నూన్ 3 o'clock వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. మర్డర్ కానీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, we will alter into murder also. సొసైటీలో జరిగిన ఘాస్ట్లీ ఇన్సిడెంట్కి కేసుని మనము బిల్డ్ చేసేలో భాగంగా పోలీస్ కస్టడీకి మరోసారి తీసుకొని సీరియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికీ కానీ మనం వెరిఫై చేస్తున్నాం. ఈ కేసులో కన్విక్షన్ రావడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మెడికో ప్రియాంక మృతి కారకులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రియాంక కుటుంబానికి సీఎం ప్రగాఢ సంతాపం తెలిపారు. వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రియాంక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ప్రియాంక ప్రమాద ఘటనపై అధికారులతో మంత్రులు లోకేష్, అనిత సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కేసు పురోగతిని తెలుసుకున్నారు. ప్రియాంక తండ్రి వెంకటేష్తో ఫోన్లో మాట్లాడిన అనిత నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు ఎక్కిన ఉపాధ్యాయులకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్కేం కాదని కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత హెచ్చరించారు. మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న విష ప్రచారం మానుకుని ధైర్యం ఉంటే జగన్ శాసనసభలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. 16,000 కుటుంబాల్లో డిఎస్సి ద్వారా కూటమి ప్రభుత్వం వెలుగులు నింపితే వైసీపీ వారిని అవమానిస్తోందని సవిత మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా డిఎస్సి అంటే ఒక వ్యతిరేకత ఉంది. టీచర్లు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, వారిపై బెదిరించడం కూడా మనం అందరం చూసాం. మరి రాయలసీమలో ఏదైతే మెగా డిఎస్సిలో క్వాలిఫై అయిన టీచర్లు ఈరోజు కొండారెడ్డి బురుజు ఎక్కారు, రేపు తాడేపల్లి ప్యాలెస్ పై కూడా వారు నిరసన తెలియజేయడానికి ఏకదాటిగా మిమ్మల్ని ముట్టడించడానికి కూడా సిద్ధమవుతారన్న విషయం తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా తెలుసుకోండి. మరి ఈ రోజు టీచర్లను అవమానపరచొద్దండి. మీకు ధైర్యం దమ్ము ఉంటే అసెంబ్లీకి రండి. మెగా డిఎస్సి పైన మేము చర్చించడానికి సిద్ధం. మెగా డిఎస్సిపై సవాళ్ల పర్వం కర్నూలు జిల్లా ఆదంలో ఉద్రిక్తతలను రాజేసింది. మెగా డిఎస్సిపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలపై చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సవాల్ విసిరారు. పూర్తి వివరాలు ఇస్తామంటూ ఇవాళ సాయంత్రం వైసీపీ కార్యాలయానికి ఎమ్మెల్యే బయలుదేరారు. పోలీసులు బీజేపీ వైసీపీ కార్యాలయాల వద్ద బలగాలను మోహరించారు. పోలీసుల నుంచి తప్పించుకున్న పార్థసారథి కార్యకర్తలతో కలిసి వైసీపీ కార్యాలయం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా తిరుమలగిరి నగర్లో అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు తోపులాట జరిగింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఒంగోలులో ఎమ్మెల్యే జనార్దన్ అవినీతిపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలని బాలినేని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఏంటండి వైన్ షాపులు తీసుకునేది? సగం పైన షాపులు ఆయన రోజు సాయంత్రం నైట్కి పావులు నాయసరావు అతను తీసుకుపోయి వాళ్ళ ఇంటికి పోయి లెక్క చెప్పాలా. నేను అడిగా ఆ పావులు నాయసరావుని, ఏంది ఇది దుర్మార్గం ఉంది, ఆ పాపారావు మీద ఎందుకు ఇది చేస్తున్నారంటే నాదేముందన్నా ఆయనే కదా, నేను మధ్యలో మీడియేటర్, మధ్యలో పోయి డబ్బులు ఇచ్చి రావటమే నా పని అన్నాడు.
మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో రౌడీయిజం చేసినట్లు ఇప్పుడు చేయాలనుకుంటే సాధ్యం కాదని బాలినేనికి దామచర్ల తేల్చి చెప్పారు. మా మీద పోయినసారి ఎన్ని కేసులు పెట్టారు? ఒక్కొక్కరి మీద 79 కేసులు, నా మీద 18 కేసులు పెట్టించాడు. మళ్ళీ అదేమంటే పొత్తు అంటాడు. నాకు పొత్తుతో ఇప్పుడు ఆయన మాట్లాడేదంతా సంబంధం లేదంటాడు. అతను ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. విత్ ఎవిడెన్స్ కెమెరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఎందుకు గమ్ముకున్నాం మేము? చేత కాకున్నావా? ఇవన్నీ ఎట్లా కొట్టారు అందరినీ? పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటేనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపలికి వేసి ఉండేవాడిని నేను. పోయాడు దాంకొని ఈరోజు పిచ్చి పిచ్చిగా వచ్చేదనో ఏదో ఒకటి అవినీతులు అవని ఇవన్నీ మాట్లాడేది, ప్రెస్ వాళ్ళని మీరెందుకు వేయడం అనేది. కృష్ణానదిలో ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టుకు 104,000 క్యూసెక్కులు వస్తుంటే 35,000 క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్కు ప్రస్తుతం 42,000 క్యూసెక్కుల వరద వస్తుంటే 35,000 క్యూసెక్కులను దిగువకు విడిచిపెడుతున్నారు. పరివాహక నుంచి వచ్చే వరదతో కలిపి జూరాలకు 57,000 క్యూసెక్కులు వస్తున్నాయి. జూరాల గరిష్ట నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 8.53 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 44,279 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 181 టీఎంసీలుగా ఉంది. పోతిరెడ్డిపాడు, మలయాళ, హంద్రినివాకు 12,900 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ తిరస్కరించింది. హమాస్ పూర్తిగా ఆయుధాలను విడిచిపెట్టే వరకు గాజా నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో ట్రంప్ శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తోసిపుచ్చారు. తమ పౌరుల భద్రత విషయంలో రాజీ ప్రసక్తి లేదన్నారు. ట్రంప్ శాంతి ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమని హమాస్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఒప్పందం అమలయ్యేలా ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలని అమెరికాకు హమాస్ విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ తీరును యుఏఈ సహా మరో 7 దేశాలు తప్పుబట్టాయి. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను పట్టాలు తప్పించేలా ఇజ్రాయెల్ చర్యలున్నాయని ఆరోపించాయి. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఉత్తర 24 పరగణాల జిల్లాలో నిరసన సెగ తగిలింది. మృతి చెందిన టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతుండగా నిరసనకారులు ఆమె కాన్వాయ్ని అడ్డుకున్నారు. మమతకు వ్యతిరేకంగా దొంగ అంటూ నినాదాలు చేశారు. ఆమె కారుపై బురద చల్లారు. ప్రశాంతంగా ఉన్న తమ ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు మమతా బెనర్జీ వచ్చారని ఆరోపించారు. ఈ ఘటనపై మండిపడిన మమత పోలీసుల సమక్షంలోనే కొందరు సంఘ విద్రోహ శక్తులు తన కారుపై పెద్ద బండరాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. కారు అద్దాలు తెరిచి ఉంటే తన తల పగిలిపోయేదని అన్నారు. బెంగాల్లో ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. బెంగాల్ మొత్తం గుండాల నియంత్రణలో ఉందని మమత ఆరోపించారు. జార్ఖండ్లో పోటీ పరీక్షల అక్రమాలపై విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. ప్రభుత్వం విద్యార్థి నేతల మధ్య ఇవాళ 6వ విడత చర్చలు జరిగాయి. విద్యార్థుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయనున్నట్లు మంత్రి సుదివ్య కుమార్ ప్రకటించారు. ఆరోపణలు వచ్చిన 3 పరీక్షలపై సిఐడితో పాటు ఈడీ విచారణకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. అక్రమాలపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సారథ్యంలో దర్యాప్తు జరిపిస్తామన్నారు. పరీక్షా విధానంలో సంస్కరణలకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే సమయంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చెందిన 3 సభ్యులు రాజీనామా చేయగా గవర్నర్ ఆమోదించారు. అయితే పరీక్షల అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించే వరకు ఆందోళన విరమించబోమని విద్యార్థి సంఘాలు తేల్చి చెప్పాయి. డిమాండ్ల సాధనకు ముందుగా ప్రకటించినట్లు రేపు జార్ఖండ్ అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించాయి. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో కారును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 6గురు మృతి చెందారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో కారు నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు గుజరాత్ వాసులని ఏఎస్పీ పరుల్ తెలిపారు. ఉజ్జయిన్ నుంచి వస్తున్న ట్రక్కు కారును వేగంగా ఢీకొట్టడంతో అందులో 6గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని చెప్పారు. ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.